జన్మ వెంకటేశ్వర్లో మా సాధన దేనికో జీవ సాధన దేనికో జీవ కర్మానుభవము తప్పదు జీవ జన్మ సాధన దేనికో జీవ సాధన దేనికో జీవ దారిలేని భూమిలోన దాగియున్నది కర్మ బలము దారిలేని ఊరిలోన దారిలేని అనుభవింపక తప్పదో జీవా నీవు అనుభవింపక తప్పదో జీవా అనుభవింపక తప్పదో జీవా ఎందుకొచ్చిన సంభావము ఏమిటో ఈ మత ద్వేషము నీకెందుకొచ్చిన సంభావము ఏమిటో ఈ మత ద్వేషము ముందుగా తెలుగు కానవా జీవా నీవు ముందుగా తెలుగు కానవా దేవా ముందుగా తెలుగు కానవో జీవా నీవు ముందుగా తెలుగు కానవో అన్నదమ్ములు ఆలు బిడ్డలు ఎక్కడా నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆలు బిడ్డలు ఎక్కడా నీ తల్లిదండ్రులు ఇది అంతయును కలిమాయ కదా దేవా ఇది అంతయు కలిమాయ కదా దేవా అంతయును కలిమాయ కదా దేవా అంతయును కలిమాయ గద జీవా ఇది అంతయును కలిమాయ గద జీవా. ప్రేక్షక మహాశయులకు, ఇక్కడున్న ప్రేక్షక మహాశయులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, కళా హృదయులకు, ఇక్కడ ఏం చేస్తున్న రసజ్ఞులటువంటి కళాకారులకు, కళాభిమానులకు, గాయకులకు, ఇంకను గొప్ప గొప్ప రచయితలకు, కళాకారులకు మా హృదయపూర్వక కళాభివందనములయ్యా. ఈరోజు మన ఈ దర్శి పట్టణంలో మనకు కలియుగ దైవమైన శ్రీ శ్రీమద్ విరాట్పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆ మహానుభావుని చరిత్ర నాటక రూపంలో అక్కడక్కడ కళాకారులందరూ పిలిచి మా కప్పరపు పెదవేడు కొండల గారు, గాయత్రి వేడుకొండలు, మణికంఠ హోటల్ ఎదుటనే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి, ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇలాగనే చేస్తున్నారు. ఇలాగే కళాకారులందరూ కూడా పిలుచుకొని వచ్చి ఆ జయజనాయన్ గారి
నాటకానికి సెలవిచ్చి మా చేత నాటకం ఆడిస్తున్న వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళ కాపాడి వారి కష్టవసరి ఆయురారోగ్యాలు ఇచ్చి మా బోటి పేద కళాకారుల్ని చారదీసి గౌరవించి వారు ఎంతో గౌరవంగా వారొక్కరే కాదు, వారి ధర్మపత్ని కానీ, వారి కుమారుడు కానీ, వారికి చుట్టుప్రక్కల ఉండి వారికి ఎంతో సహాయంగా పనిచేస్తున్న కుర్రవాళ్ళు కానీ, మేమంటే ఈ కళాకారులు అంటే ఎంతో ఆనందిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అంత మంచి మనసు రావాలంటే యజమాని ఆయనలో ఉన్న గౌరవం, ఆయనలో ఉన్న ప్రేమ, అలాంటి వారికి కూడా మాకు ఈరోజు అవకాశాలు ఇచ్చిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకోండి. కళాకారులందరూ కూడా మా కళాకారుల తరపున వారికి అష్టౌషర్య ఆరోగ్యాలు ఇవ్వాలని ఒక్కసారి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 20 మంది కళాకారులను తీసుకొని వచ్చి వారిని పోషించి ఈరోజు చూడండి, ఈరోజు ఈ నాటకం అంటే మామూలుగా అయితే ఒక 60-70 వేలకు నాటకం ఆడుతున్నాం. 2 లక్షలు అవుతుంది ఆయనకి, 2 లక్షల రూపాయలు మా నాటకం వరకే. అయ్యని కాదు, కష్టే పలి, అది కష్టము, ఆదాయం వస్తుంది ఇంకోటి కాదు. చెయ్యి కష్టం నీకు కూడా వస్తుంది, చెయ్యి నాకు కూడా వస్తుంది, అట్లా కాదు. అలాగనే ఏదైనా సరే, ఎంత ఆదాయం ఉన్నా సరే 10 కోట్లు ఉంటే నాకు పెట్టే గుణం కావాలిగా. 10 కోట్లు ఉన్నా సరే పెట్టే గుణము కావాలి, అది ఉంది. ఎంత ఉన్నా అది ఉందా ఆయనలో, అందుకే మేము చెప్పుకోగలుగుతున్నాము. అందుకే పెట్టిన వారిని కొట్టిన వారు చెప్పక మానదు. అందుకంటారు అందరం ఉన్నాం కాదు, ఎందరున్నా ఏది ముత్యం చూడు, ముత్యం ఎంత ఉంటుంది అంతదే. కానీ కావాల్సిన రాళ్ళు తీసుకొచ్చి ఆడబెడితే ఏం పని ఉంది. అలాంటి ముఖ్యమైన మంచి మనసు కలిగిన మహానీయులు కనుక మేము చెప్పుకోగలుగుతున్నాము. అయ్యా, నాటకాన్ని అందరూ కూడా తిలకించి చివరిలో మా కొండల గారు సిద్ధునికి రాబోతున్నాడు. అందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళే, 4 సిద్ధయ్యులు, 3 బ్రహ్మాలు, ఆదాం ఒకరు, ఈశ్వరం ఒకరు, ముత్తొకరు, కక్కయ్య ఒకరు, ఎవరిది వాళ్ళదే. ఇంత కనుక దయించి కూర్చొని ఈ రోజున అంటే వైశాఖ శుద్ధ దశమి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు వెళ్ళిపోయినది. ఆ మహానుభావుని ఆరాధన మహోత్సవ సందర్భమున ఈ కార్యక్రమాలను చేస్తూ ఇలా ఈరోజు ఒక్కరోజు ఆ జయజనాన్ని పేరట నిద్రగాస్తే పాపం రాదు, పుణ్యమే వస్తుంది. ఆయనే కలియుగ దైవము, మహానీయులు కనుక దయించి అందరూ కూడా ఈ నాటకాన్ని తిలకించగలిగి మీ మంచి మనసుతో వారిని కూడా దీవించగ మరి కోరుతున్నాం. ఆహా, చూడు, ఈ ప్రపంచము ఎంత మాయా పరిమితమై చెప్పుచున్నది. ఇందు అనేక లక్షలు నాబోటి దేవరాశులెన్నో ఉద్భవించి కాలాలు గుణ్యంబుగా వృద్ధి పొంది నశింపుచున్నవి కదా. ఇట్టి జీవరాశులు ఎన్ని జన్మంబులెత్తునో తొదకు నశించును. అసలు ఈ విషయమును తెలుసుకోవడానికి ఒక మహానుభావుని ఆశ్రయించవలేను. ఆ మహానుభావుడు కూడా అనంత దూరములోని కంది మల్లయ్యపల్లిలో సద్గురువైన శ్రీమద్ విరాట్పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని పెద్దల వలన గుర్తిరిగి అక్కడికి వెళ్ళను. కానీ ఎంతటి వారికైనా జనించిన పిమ్మట చావు దప్పునే నాయన మేల్కొనే వాహిని ఫలబల్దముల్ తుంచిగా సద్భక్తిగాచి విజయతం చదించి విశ్రాంతిని బంది జ్ఞానమును సంతతమర్జన చేయుమా. ఓ చిత్తమ్మా, పరమాత్మ కనుగొన రావే పోదాము.
కూడులాయున్న విడపింగళ మూలాచే ఎడమ కూడులాయున్న విడపింగళ మూలాచే రావే పోదాము లోపుల వెలుపల బాపు గడిలా చేయు లోపుల వెలుపల బాపు గడిలా చేయు సంసారావే పోదాము సద్గురుని చూడ రావే పోదాము పరిపూర్ణ నిర్గుణ పరిపూర్ణ నిర్గుణ పరిపూర్ణ నిర్గుణ పరమాత్ముడగు వీర బ్రహ్మమును గణనేడు రావే పోదాము మానస హంస రావే పోదాము విరివిగా కడియాల పూరి ఆచార్య విరివిగా కడియాల విభూరి ఆచార్య పరదుడైన స్వామి వరదుడైన సద్గురుని రవి పోదాము మానస హంస రావే పోదాం సద్గురుని చూడ రావే పోదాము ఆహా 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 ఏమీ ఆనందము ఏమీ పరమానందము ఈ మహాత్ముని సన్నిధికి చేరవలయన్నను ఎంతో ఆనందకరముగా ఉన్నది మనస పొరపడము అయ్యా అచ్చన్నయ్య దానికి కొంచెం వాల్యూమ్ పెంచండి సీను పోదము పదవే
సద్గురు బ్రహ్మమో పూజ చేయవలే ఓ మన సా సద్గురు బ్రహ్మము పూజ చేయవలే ఓ మనసా సద్గురు బ్రహ్మము పూజ చేయవలే ఓ మనసా సద్గురు తరుదేమున్నది మనసి కొండలో బలదే చేసిన బాబా కొండలో సద్గురు బ్రహ్మము నడు నడు ఇక లోపలంతా వీళ్ళు చూసినగాక వీరే కాబోలు శ్రీమంతురాడ్పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఏమి ఈ మహత్తును దర్శించినను నా పాపములను నశించి పుణ్యములు గట్టిల్లునని నా మనసుకు తోచుతున్నది. పుంజీభూత బ్రహ్మక్షేత్ర తేజోన్మూర్తి సాక్షాత్కరించుడు మహాత్ముడు. నేను ధన్యుడనైతిని మహాత్ముడు ప్రార్థించదగాక. రామ రాఘు రామ రామ దైవ
చరాచరా ప్రభూత భూత సైత నిరామయా ప్రమేయ జగస్థలైఖరూపఘం నిరోపరూపు బోధులు వీరరాజకం భజ ఏమి నేనంత ప్రార్థించినను సొంతైన మెల్లకొన్నాడే దైవమా. ఎందెందో తిరిగినాడను, ఎన్నో కష్టములు అనుభవించినాడను, కడకు మహాత్ముని సుందర పాదార విందములు అందుకున్నాడను. ఆ కలువరేకులు పోలిన కన్నులైన ఎత్తు చూడడాయి. మా కళాభిమాని, కళాపోషకులు, కళాహృదయులు, మా మిత్రుడు, స్నేహితుడనాలి, మిత్రుడనాలి, తమ్ముడనాలి, అన్నీ ఆయనే. అవి జగదాంబ అన్నట్టు పురుషుడు నేనే, స్త్రీ నేనే, భూమి నేనే, ఆకాశము నేనే, సర్వము నేనని మాకు అన్నీ కూడా ఆయనే. అటువంటి అంటే గొప్ప అందని కాదు, అలుమంటి మంచి మనసు కలిగిన మా కప్పరపు ఏడుగొండల గారు ఈరోజు వారింటి ముందు హోటల్ ముందు నాటకం ఆడుతున్న 500 కాదు, ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి తప్పనిసరిగా 516 ఇదిగో మా మేరన్నకి ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళేవాడు. అలాగని ఈరోజు కూడా నన్ను గౌరవిస్తూ మరి ఒక 516 ఇచ్చున్నారు. వారిని, వారి కుటుంబాన్ని సదా ఆ భగవంతుడు ఎల్లవెళ్ళ కాపాడి వారి కష్టం సరి ఆరోగ్యాలు ఇచ్చి వారి కుటుంబాన్ని చల్లగా కాపాడాలని మనసా వాచా కోరుకుంటున్నాము. అందుకనే ఇందాక చెప్పానే, రసగలిగిన ముత్యం ఒక్కటి చాలు, రసగలిగిన ముత్యం ఒక్కటి చాలు, కసువూర్చిన చిలిపిరాళ్ళు గంపెండేలను రసకుండొక్కడు చాలు, రసహీనుల పదుగురేల రాయల భాస్కర్ అని మంచి మనసు కలిగిన వారు ఒక్కరైనను చాలని మమ్మల్ని గౌరవిస్తున్న వారికి మా హృదయపూర్వక కళాభివందనములు. అలాగే ఆహా, ఈ మహత్తుడు ఎందెందో తిరిగినాడను, ఎన్నో కష్టములు అనుభవించినాడను, కడక మహాత్ముని సుందర పాదార విందములు అందుకున్నాడను. ఆ కలువరేకులు పోలెను కన్నులైనను ఎత్తి చూడడాయి. ఆహా, గురుదేవా గురుదేవా కారణమేమి కారణమేమి కళ్ళ చూడదేవి స్వామి కారణ నన్ను కన్నుల చూడవేమి స్వామి కారణమేమి రూరగ కోడి వీడ నారాయణని సాధగో
కోరి గీతనారాయణని పారాయణమును చేయబల్ ఏంది స్వామి కారణమేమి నన్ను కన్నుల చూడవేను స్వామి కారణమేమి ధీమతి మీరుండగాను తరుగేమని నరుగల్చిది ధీమతి మీరుండగాను తరుగేమని నరుగల్చిది దేవా మీరుండగాను దరుగేమని నన్ను సగితావ కుర్చీలున్నాయి. ప్రేక్షకులందరికీ ప్రేక్షకులు కాదు, మీరు ప్రేక్షక దేవుళ్ళు. మా కార్యక్రమానికి వచ్చున్నారు. హలో ఇక్కడ ప్రేక్షక పెట్టబాకాయ సరిపోయింది, పెట్టబాకు. ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక కళాభివందనములు. మైకా ఓబులు బ్రదర్సా సమస్ అన్నయ్య నా మనవి అన్నయ్యలారా సరిపోయింది, ఇంక ఇబ్బంది లేదు. ధీమతి మీరుండగా ధీమతి మీరుండగాను తరుగేమని నరుగల్చిది స్వామితార్థము నన్ను సగితావ మహత్వ కారణమేమి నన్ను కన్నుల చూడవేమి స్వామి వాసిగ సుందర రాము దాస పోషగుడవని నుది
నన్ను చేత పిలచి సిద్ధా రమ్మని నన్ను పిలువవైతివయ్యా. కారణమే ఓం నమస్తే బాలక. బాలక వీర బ్రహ్మమా బ్రహ్మమాయనే బ్రహ్మమాయనే సరి సరికి తల సదము నా సాన్నిధ్యమున ఓరి నీగమాడవో బాలక. బాలక పేరేమో తెలుపగదరా ప్రభిమాన రంగా. నీ తల్లిదండ్రులెవరు శోభంగా. బారబాకుడధీరయ నా పంతజేరి అసలు సాగులు. బారబాకుడధీరయ నా పంతజేరి అసలు సాగు. ఘోరముగ విలపించగవో బాలక. ఘోరముగ విలపించగవు నీ కొలముగో ప్రపదేము తెలుపుము ప్రవిమాల రంగా. నీ తల్లిదండ్రులు ఎవరు శోభంగా. బాలక మహాత్మా నీ తల్లిదండ్రులు ఎవరు? నీ పట్టణం అయ్యది. నీ పేరేమిటి? ఎందు నిమిత్తార్థమై ఇచ్చటికి వచ్చితివో శీఘ్రముగా విన్నవింపము బాలక. తండ్రి నా కులగోత్రనామేమని నీకును ఎవరెదురారా? నేను మీ శిష్యుడా నా నేను మీ శిష్యుడా. ఎట్లయితే ఎప్పుడైతే బాలక? దోదే కుల వంశజుడా నేను దూదే కుల వంశజుడా. తల్లి కళ్ళ నాదాంబియాని పిలిపించుకుంది పీరు సాహేవతాడేమో తండ్రి. కటంబుగ గోబు చంపిన పాపములకై ధరణిలో కటంబుగ గోబు చంపిన పాపములకై ధరణిలో పింజాది కులముల పుట్టమని చెప్పియుంచగలు నే సిద్ధుడాని. మహాత్మ
ఆనాడు గోవును దంపిన పాతకములకై నన్ను పింజారు వారింట పుట్టమని శపించున్నారే, అందులాకై లిపించుకుంటీ పీరు సాగే బతాడే మా తండ్రి. మహాత్మా, బాలక మాది ముడుమాల గ్రామము. తల్లి యాదంబి, తండ్రి పీరు సాహెబు, కులమా దూదినేకుల కులము. నా నామధేయము సిద్ధుడందరు, మహాత్మా సిద్ధుడందరు. బాలక తండ్రి, ఏమి కార్యార్థము కొరకై నా చెంతకు వచ్చితివి నాయనా? మహాత్మా, ఎందెందో తిరిగినాడను, ఎన్నో కష్టములు అనుభవించినాడను, కడకు మీ సుందర పాదార విందములందుకున్నాడను. పరమ రహస్యము కొరకై, పరమార్థము కొరకై, మీ పాద సేవకై నీ పంచ చేరి ఉన్నాను తండ్రి. బాలక, పాదసేవ ఆపై పరమార్థము అందులోకి వచ్చితివి. పరమార్థమనగా సామాన్యమనుకుంటివా బాలక? నీవు పసివాడవు, ఆ పరమార్థమును సాధింపజాలవు నాయన. బిప్లస్ కన్నులు విప్పనట్టి, కన్నులు విప్పనట్టి పసికాయవు నీవు కోరిన కోరిక బాలక, నీవు కోరిన కోరిక తత్వం పనులు తపోధనులు పావనమూర్తులకు అందరానిదై ఉన్నదే. బాలక, అట్టి కోర్క వలదో ఎనీకు, అట్టి కోర్క వలదో ఎనీకు. నీ చిన్నతనంపు ఆటలని చిత్తమునందు తలంచినాడు. బాలక, సామాన్యమటోయి, సామాన్యమటోయి సద్గురుని నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. మూడే ఇళ్ళ పిచ్చనత్తాలి, 6 బండవుల వంట చేయాలి. మూడే ఇళ్ళ పిచ్చనత్తాలి, 6 బండవుల వంట చేయాలి. మూడే ఇళ్ళ పిచ్చనత్తాలి, 6 బండవుల వంట చేయాలి. 9 మందికి పంచి పెట్టాలి, 9 మందికి పంచి పెట్టాలి. బాగా వారికి బాగనివ్వాలి. సద్గురుని నిజ గురుని సేవ చేయుట సామాన్యము. పట్టపగలే పచ్చి కర్ర కొట్టాలి, చిక్కు చీకట్లో ఎండ పెట్టాలి. అవును నాయన, పట్టపగలే పచ్చి కర్ర కొట్టాలి, చిక్కు చీకట్లో ఎండ పెట్టాలి. రయ్యంబవలు లేని సమయమున, రయ్యంబవలు లేని సమయమున రమ్యవన వంట చెయ్యాలి. గురుని సేవ చేయుట సామాన్యము. తల్లి లేని పిల్లను పెంచాలి, తండ్రి లేని వానికి చెయ్యాలి. మహాత్మా, అవును నాయన, తల్లి లేని పిల్లను పెంచాలి, తండ్రి లేని వానికి చేయాలి. కులమో
గోత్రము లేని వాడొచ్చి తొలము గోత్రము లేని వాడొచ్చి కోరి పుష్టి కట్టుతున్నాడు. ఆరు చక్రాల బండి కట్టాలి, 7 కళ్ళాలు ఎగిసి పట్టాలి. వినుతున్నావా నాయన? 6 చక్రాల బండి కట్టాలి, 7 కళ్ళాలు ఎగిసి పట్టాలి. 9 గుర్రాన్ని కళ్ళము పట్టి, 9 గుర్రాన్ని కళ్ళము పట్టి, 10 గుర్రాన్ని పాడుకోవాలి. చదువుని సేవ చేయు సామాన్య మతో. నాయన ఇవన్నీ నీవు చేయజాలం, నా మాట నాయన. మహాత్మా, నీ పాదబద్ధములు విడనాడి నీ వెళ్ళను తండ్రి వెళ్ళను. బాలక, నీ తల్లిదండ్రులు నీ కొరకై ఎంత విలపించుతున్నారో ఆలోచించితివా? కనడు శ్యామ, తల్లి దిగులందా, తల్లి దిగులందా, తండ్రి యథాగ్ని మృగగా. తిరుటకు అన్నంపు లేక, వేలకు చారడు గంజి లేక, దేశ దేశములు తిరిగడు దిమ్మరుల బ్రతుకు. హలో 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 వసురా బాబు వసురా. నాయన విలుమన భోగ్యములను చిన్నతనంపు ఆటలని చిత్తమునందు తలంచినాడవు. ఫలములేదిట వలదు పోరా, ఇటులందని ఫలమునకు ఆశించదు. ఫలములేదిట వలదు పోరా, కులము వారిలో పలుతా తలమదు. మహాత్మా, ఫలములేది వలదు పోరా, కులము వారిలో పలుతా తలమదు. నీలముఖం మహేశ్వరాదుల అలదిగాక చపల చిత్తులైవి. తండ్రి ఫలములేదిట వలదు నీ దిక్కులందని ఫలమునకు ఆశించదవదిరా. మహాత్మా, ఇట్టులా చల్లదీయాము మీ పాదములు చే బట్ట బయలకు బాధ సాక్షరి గుట్టు తెలిసి బట్ట బయలకు బాధ సాక్షరి గుట్టు తెలిసి అట్టి భావము ఇష్టు కందని, అట్టి భావము ఇష్టు కందని ఎట్టులోగా నాయన ఎట్టులా చల్లది మీ పాదములకే పట్టి నిలవాలామో తండ్రి. దీక్ష సగి శ్రీలక్ష్మి ప్రాప్యక్షము ఆ మహావిష్ణువు. దీక్ష సగి శ్రీలక్ష్మిని ప్రాప్యక్షముగా ఆ మహావిష్ణువు వక్షమందున దాచుకున్న అక్షరం అతడు దక్షుడయ్యే. ఫలములే గీత వలదు ఫలములకు ఆశించదవదిరా.
దేవతకే కలంకమో బ్రహ్మను విధమెల్లా నాకు బ్రహ్మదేవతకే కలంకమో బ్రహ్మను విధమెల్లా నాకు సమతిగాను బాలక ఇట్టులా చల్లదు నీ పాదములకే పట్టి నాయన బాలక బ్రహ్మదేవుడు సరస్వతిని నమ్మకముగా వక్రమందున బ్రహ్మదేవుడు సరస్వతిని నమ్మకముగా వక్రమందున నిమ్ముగా కుప్పంబు చేసి నన్ను నమ్మకాలలేక అబ్బా ఫలములేది కబలదు వికులాంగని ఫలములకు ఆశించదవదిలేరా శివునికి పరమార్థమందిన వివరణే వినగానేది శివునికి పరమార్థమందిన శివునికి పరమార్థమందిన వివరణే వినగానేది భవ వినాశన మహాత్మా ఎట్టులా చల్లదయ్యా నీ పాదములకే పట్టి నాయనా సుఖ అర్థనారీసుడు పతివ్రత ఐ భరగు ఆ గంగా భవాని అర్థనారీసుడు పతివ్రత ఫలములే కిటమలదు నీ కుల అంతని ఫలములకు ఆశించదవదియేరా పెదమున బూదావాట్రవాన పనాయునికి రహస్యము పెదమున బూదావాట్రవాన పనాయునికి గప్పినట్టి బాక్సు ఒక రకంగా వస్తుంది మైకులో దాడో ఏందో సౌండ్ నీ పాదములు పట్టి బాలక మా ఆశ్రమంలో ప్రవేశించేవారు ముందుగా కొన్ని నియమములు పాటింపవలేను నాయన మహాత్మా మా ఆశ్రమమును ప్రవేశించేవారు ముందుగా కొన్ని నియమములు పాటింపవలయను అవి ఎట్టివనా పరస్త్రీని తల్లివలను పరుల సొమ్ము మట్టి పెళ్ళవలను సర్వదేహంలో ఎందుగల ఆత్మను
తన ఆత్మగా చూసుకొనవలను. అట్టి వారినే మా ఆశ్రమమునకు చేరనిద్దుము నాయన. మహాత్మా ఎటులియో మీ నియమములు శుభము నాయన. లోనికింజని కాషాయం బరదారివై మా శిష్యకూటలో చేరుము నాయన. అదీనుగాక మదీయ కుమారులు మహాకోపోద్విపత మానసులు. వారి ఎదుట నీవు ఎట్లు నిలవగలవు నాయన. మీ దైవట్లయితే ఉండగల తండ్రి. శుభము లోనికి చేరు.